ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అండ్ ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మన ప్రభు నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకారాలు ప్రభు జరిగించారు. మీ జీవితంలో కూడా ఎన్నో ఆశ్చర్యకారాలు జరిగించడానికి ప్రభు ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగిన వారు. మనం చేయాల్సిందల్లా పరిపూర్ణంగా ఆయన నమ్మడం, విశ్వాసంలో కొనసాగడం. దేవుడు మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. మీలో చాలామంది ప్రతిరోజు ఈ పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నారు. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఆన్లైన్ ఫ్యామిలీలో ఉన్న మిమ్మల్ని అందరినీ దేవుడు విశేషంగా దీవించాలని, మీరందరూ కూడా ప్రభు రాజ్య విస్తరణలో వాడబడాలని మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని మనం వినడం వలన దేవుని దగ్గరగా మనం జీవించగలుగుతున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, గ్రంథాలు తెరుద్దాం. 28వ కీర్తన 9వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్, ప్లీజ్ టర్న్ విత్ మీ టు Psalm 28 and verse 9. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరువై నిత్యము వారిని ఉద్ధరింపుము. కొన్నిసార్లు కొంతమంది అడుగుతుంటారు, ఏం ఉద్ధరించారు అని, ఏం ఉద్ధరించావు అని అడుగుతుంటారు కదా. బైబిల్లో ఈ మాట రాయబడింది, నిత్యము నీవు వారికి కాపరి అయ్యుండి వారిని ఉద్ధరించుము. ఉద్ధరించడం అంటే అర్థం ఏంటి? హిబ్రూలో నాసాహ్ అనే పదం వాడబడింది. దాని అర్థం ఏంటంటే అప్లిఫ్ట్, లేవనెత్తడం అని అర్థం. ఉద్ధరించడం అనగా లేవనెత్తడం. నీవు వారికి కాపరి అయ్యుండి వారిని లేవనెత్తుము. ఇది ఒకంత ప్రార్థనగా మనకు అనిపించినప్పటికీ కూడా దీనిలో దేవునికి లక్షణము, ఆయన స్వభావము, ఆయన అంగీకరించిన వారి జీవితంలో దేవుడు ఎలాంటి మేలు చేస్తారో చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చూడండి, నీ జనులను రక్షించు ప్రభువా, నీ స్వాస్యాన్ని ఆశీర్వదించు. ప్రశ్న ఏంటంటే, నువ్వు నేను దేవుని ప్రజలుగా ఉన్నామా? ఆయన స్వాస్యముగా మనం ఉన్నామా? ఆశీర్వాదం కావాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రపంచంలో ఈ రోజున 800 కోట్ల మంది ప్రజలు. ఒక ప్రెడిక్షన్ ఏంటంటే రానున్న 20 సంవత్సరాల్లో మొత్తం 1000 కోట్లు అయిపోతారని జనాభా. ఎంతమంది అయినా, ఒకళ్ళు 800 కోట్లు అయినా కానీ రానున్న రోజులు 1000 కోట్లైనా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరి కోరిక దీవెన పొందాలి, ఆశీర్వాదం పొందాలి, మంచి రోజులు చూడాలి, కీడును జయించాలి. ప్రతి ఒక్కరి ఆలోచన అదే కదా, అందరూ విజయం సాధించాలి. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, ఒక వ్యక్తి ఎప్పుడు దీవించబడతాడు, ఎప్పుడు ఆశీర్వదించబడతాడు అంటే తన ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతూ, దేవునికి అవిధేయంగా బ్రతుకుతూ, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా దీవెనలు కావాలంటే వచ్చేవి కాదు. ఒక మనిషి స్పిరిచువల్గా బ్లెస్ అవ్వాలి అంటే ఆ వ్యక్తి దేవుని స్వాస్యముగా మార్చబడాలి. అనగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో మనందరి కోసం రక్తం కార్చారని, ఆయన సిలువలో మరణించడం ద్వారా మాత్రమే ఒక మనిషికి రక్షణ ఉంది అని, నిత్య రాజ్యాన్ని మనందరం సంపాదించుకునే మార్గం కేవలం యేసు ప్రభు అని ఒక వ్యక్తి గుర్తించినప్పుడు ఆధ్యాత్మికంగా దీవెన పొందుతాడు, ఆశీర్వాదాలకు వస్తారు. దేవుని స్వాస్యముగా మనం మార్చబడుతూ ఉన్నాం. ఒకప్పుడు మనందరం దేవుని చేత చేయబడిన వారమే, కానీ మన పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి దేవుని దూరం అయిపోయినప్పుడు క్రీస్తు ప్రభు తన రక్తాన్ని కార్చి మరలా మనల్ని కొనుక్కున్నాడు. తన రక్తాన్ని బట్టి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. మనం దేవుని స్వాస్యమై ఉన్నాం. నువ్వు దేవుని స్వాస్యంగా ఉన్నావా? ఇంకా లోకంలో తిరుగుతున్నావా? మారు మనసు రక్షణ అనుభవం లేకుండానే నేను దేవుని బిడ్డనండి, మా అమ్మగారు మా నాన్నగారు ప్రార్థన చేస్తారండి, మా తాత ముత్తాతలు బిషప్లండి, లేకపోతే పాస్టర్స్ అండి అని చెప్పి ఎవరో భక్తిని నీ అకౌంట్లో వేసుకుందాం అనుకుంటున్నావా? నీవు దేవుని స్వాస్యంగా మారాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన బిడ్డగా నువ్వు మార్పు చెందాలి. దేవుణ్ణి నీ దేవునిగా అంగీకరించాలి. యేసు ప్రభు దేవుడిని చాలామంది గుర్తిస్తున్నారు ప్రపంచంలో, కానీ ఆయన నీ దేవుడిని గుర్తించావా? నీ రక్షకునిగా ఆయన అంగీకరించావా? నేను కూడా నా బాల్యంలో మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా రక్షణ పొందిన వారు, దేవుని సేవకులు కాబట్టి వారి భక్తి జీవితాన్ని బట్టి నేను పరలోకం వెళ్ళగలను అనుకునేవాడిని. ఒకవేళ యేసు ప్రభు రెండోసారి కనుక వస్తే మా తల్లిదండ్రులతో పాటు నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతానని అనుకునేవాడిని. కానీ ఒకనాడు వాస్తవాన్ని గుర్తించాను, రక్షణ వ్యక్తిగతమైందని, ఎవరికి వారు రక్షించబడాలని గుర్తించినప్పుడు నా పాప జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుని ఆయన బిడ్డగా మార్పు చెందాను. ఆయన కోసం జీవించడానికి తీర్మానించుకున్నాను. నీవు కాపరివై ఉండి వారిని ఉద్ధరించు ప్రభువా. ఈ లోకంలో నిన్ను నన్ను లేవనెత్తగలిగేది కేవలం దేవుడు మాత్రమే. అగాధ జలముల్లో పడిపోయిన మనలను, పాపపు ఊబిలో ఇరుక్కుపోయిన మనలను పైకి లేవనెత్తగలిగిన వాడు మన దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని లేవనెత్తడానికే ఇష్టపడుతున్నారు, కానీ మనల్ని దించేయడానికి కాదు.
చాలామంది తెలియక అనుకుంటారు, యేసు ప్రభువుని అంగీకరించి ఈ మతంలో మీరు ఎప్పుడు దిగారండి అని అడుగుతారు చాలామంది. తెలియక క్రైస్తవంలో దిగిపోవడం కాదు, ఒకప్పుడు దిగిపోయిన మనందరినీ ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశారు, ఆయన లేవనెత్తారు, ఉద్ధరించాడు. ఆయన అసలు శిష్యులైన అనుభవాల చేత మనల్ని నింపాడు. ఆయన దావీదు భక్తుడు అదే అంటాడు, ప్రభా ఒకనొక సందర్భంలో నాశనకరమైన గోతులో జిగటగల దొంగ ఊబిలో దిగిపోయాను, కానీ నీవు నన్ను లేవనెత్తావు, నా అడుగులు బండ మీద స్థిరపరిచావు అని దేవుని సేవకుడు దేవుని స్తుతించాడు. ఆయన మనకు కాపరిగా ఉండి మనల్ని ఉద్ధరించే దేవుడు ఆయన. ఈ వాగ్దానం ఎంత శ్రేష్టమైందో గమనించండి. ఎవ్వరు నీకు తోడున్నా లేకపోయినా నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎవ్వరు నిన్ను లేవనెత్తినా లేవనెత్తకపోయినా, ఇన్ఫ్యాక్ట్ లోకం ఎప్పుడు మనం లేవనెత్తడానికి ఇష్టపడదనుకోండి, కానీ దేవుడు మనం లేవనెత్తువాడు, మనల్ని బలపరచువాడు. త్రోవ ప్రక్కన పడిపోయిన వ్యక్తిని యాజకుడు కాపాడలేకపోయాడు, లేవనెత్తలేకపోయాడు, లేవీయుడు పట్టించుకోలేదు, కానీ ఒక సమరయుడు ఆ మార్గంలో వెళ్తూ ఆ పడిపోయిన వ్యక్తిని లేవనెత్తినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం కదా. మంచి సమరయుని చరిత్ర. యేసు ప్రభు వారి లోకానికి మంచి సమరయునిగా వచ్చి మనం లేవనెత్తాడు. ఆయన మతం మనిషిని రక్షించలేదు, కులం మనిషిని కాపాడలేకపోయింది. యేసు ప్రభు ఒక్కడే రక్షకుడు. ఆయన మన లేవనెత్తడానికి ఇష్టపడిన దేవుడు కనుక ఎవరైతే ఆయనకు తమ జీవితాలను అప్పగిస్తారో, ఎవరైతే పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. మీ జీవితంలో అసాధారణమైన అద్భుతాలు ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కనికరంగల దేవ, కృపాతిశయము కలిగిన దేవ, నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులను నువ్వు దీవించే దేవుడు కనుక నీకు వందనాలు. నువ్వు కాపరవై ఉండి ప్రతి ఒక్కరిని ఉద్ధరించువాడు కనుక నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, పడిపోయి ఉన్నారో, అయా రకరకాల బంధకాలు ఇరుక్కుపోయి ఉన్నారో వారందరినీ మీరు లేవనెత్తి ఉద్ధరించమని కోరుతున్నాను. నీ స్వాస్యాన్ని ఆశీర్వదించే దేవుడు కనుక మా ప్రియులు ఎవరైతే తమ కుటుంబంలో, తమ వ్యాపారంలో, తమ ఉద్యోగంలో, తమ వ్యక్తిగత జీవితాల్లో నీ ఆశీర్వాదం కోసం కనిపెడుతున్నారో వారందరినీ మీరు బలపరిచి అద్భుతాలు చేయమని ఘనత, మహిమా, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.